బ్రాహ్మి అంటే బ్రహ్మలోకంలో బ్రాహ్మిగా నేనే కొలువై ఉంటాను. మాహేశ్వరి వృషారూఢ మయూర ప్రవాహ అంటే మహేశ్వరుల్లో మాహేశ్వరిగా నేనే కొలువై ఉంటాను. ఐంద్రీ సమారూఢ అంటే ఇందులో ఐంద్రిగా నేనే ఉంటాను. వరాహస్వామిలో వారాహిగా నేను ఉంటాను. నరసింహంలో నారసింహిగా నేను ఉంటాను. ఈ ఒక్కరిలో కూడా శక్తి రూపమే నేనే కొలువై ఉంటాను. అలాగే యదా యదా యుద్ధం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి. ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే రాక్షసుల నుంచి పీడిన పడుతున్నా అంటే రాక్షసులు అంటే చరగుణాలు అని కూడా వస్తుంది. గుణాలతో కూడినటువంటి వాళ్ళు ఎవరైతే తదాతదావతీర్యాహ కరిష్యా తల్లిని ఉద్భవించి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా నాశనం చేస్తాను అని అమ్మవారు వరమిస్తున్నమాట. దాంతో 11 అధ్యాయాలు పూర్తయిపోతే 12వ అధ్యాయం ఫలశ్రుతి అనమాట. ఏవే స్వరైష్ట మాలిన్యం దోషిదేవి సమాహిత ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తిపూర్వకంగా చెప్పుకుంటారో వింటారో ఎవరైతే చేస్తారో భక్తుల్లో వాడే ఉత్తమమైన వాడు. ఎవరైతే మధువైన వనాశంచ మహిషాసుర కాలం మధువైన వనాశం గురించి మహిషాసుర సందడం గురించి శుంభని హతం చేసినటువంటి విషయాలు